హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దొండకాయ ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా దొండకాయలను అయితే ఫ్రై తీసుకోవాలి. ఇట్లా సన్నని దొండకాయలు అయితే ఫ్రై బాగా వస్తుంది. దొండకాయలను అయితే ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అన్ని దొండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. దొండకాయల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ఎందుకంటే కింద అడుగంటుతుందండి. అడుగంటి ఈ దొండకాయ కూడా మంచిగా ఫ్రై అవ్వదు. సో అందుకని ముందు దొండకాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఆ తర్వాత మనం పసుపు వేసుకుందాం. చూడండి, దొండకాయలు అయితే ఫ్రై అయ్యాయి, గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ మసాలా కారం అయితే మనం ఫ్రైలోకి కానీ మసాలా కర్రీస్కి కానీ ఎందులో వేసుకున్నా సరే కర్రీస్ అనేవి సూపర్ టేస్టీగా ఉంటాయండి. సో ఇప్పుడైతే నేను ఈ దొండకాయ ఫ్రైలోకి మసాలా కారం వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రైలోకి 2 స్పూన్స్ ఆఫ్ మసాలా కారం వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. చూసారు కదా అండి, ఎంతో సింపుల్గా దొండకాయ ఫ్రై రెడీ అయ్యింది. ఇలా దొండకాయ ఫ్రై చేసుకున్నారనుకోండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇలా దొండకాయ ఫ్రై రెడీ చేసి లంచ్ బాక్స్లోకి పెట్టినా సరే ఒక్క ముద్ద కూడా వదలకుండా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ ఫ్రై.